తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నాకు మినహాయింపు ఏమీ వద్దు, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తాను అని అంటున్నారు. బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాట బాగానే ఉన్నది. అయితే కొందరు ఎమ్మెల్యేలు జమీందారుగా వ్యవహరిస్తున్నారు అని అనటం కూడా జరిగింది. జమీందారులుగా మారారంటూ కూడా వారు కోపగించుకోవటం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటం లేదని కూడా వారు మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా కొంతమంది తను ఓన్గా గెలిచానని అనుకుంటున్నారు. కావచ్చు, ఓన్గా కూడా వాళ్ళ బలం ఉండవచ్చు ఆయా కాన్స్టిట్యూషన్లో. దాంట్లో తప్పేం లేదు. ఆయన ఓన్గా గెలిచిన పార్టీ తరఫున టికెట్ తీసుకొని గెలిచినట్టే. కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తీసుకున్నాడు కాబట్టే ఆ పార్టీ పేరు మీద కొన్ని ఓట్లు రావచ్చు, ఆయన స్వయాన కొన్ని ఓట్లు రావచ్చు. అయితే ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించినటువంటి రోజుల్లో కుక్కను నిలబెట్టినా కూడా ఆ రోజుల్లో పార్టీ పేరు మీద గెలవటం జరిగింది. మరి దానికి ఏమంటారు? ఇందిరాగాంధీ ఒకప్పుడు కుక్కను నిలబెట్టినా కూడా గెలిచేదే. కానీ కుక్కని నిలబెట్టాం కదా, మనుషులనే నిలబెడతాం. అంటే ఎగ్జాంపుల్, ఒక జంతువును నిలబెట్టినా కూడా గెలిచేటటువంటి టైం అది అని అన్నట్టు ఆ మాట. అంతేగాని ఎవరిని అక్కడ కుక్క అని అనలేదు. కుక్కను నిలబెట్టినా గెలిచేదే అనేటటువంటి టైంలో ఆమె ఎవరిని నిలబెట్టినా గెలిచేవాళ్ళే. మరి ఆ విధంగా ప్రస్తుతం రోజులు లేవు. కష్టపడవలసి ఉన్నది. ఎంత కష్టపడితే అంత గెలుపు ఉంటుంది. అయితే పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయటం లేదు చాలామంది ఎమ్మెల్యేలు. తను సొంతంగానే చెప్పుకుంటున్నారు చేసినటువంటి కార్యక్రమాలు అని ముఖ్యమంత్రి గారు ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే రేపు ఫలితం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.